అందరికీ నమస్కారం అండి. పార్లమెంట్‌లో భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు చాలా సీరియస్‌గా లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సంక్షోభాలు ఏవీ కాకుండా 1937లో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు వందే మాతర గీతంలో 4 చరణాలను ఉద్దేశపూర్వకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి విధంగా ఉన్నటువంటి ఈ యొక్క వందే మాతర గీతంలో తొలగించడం జరిగిందనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణ చేయడం జరిగిందండి. వాస్తవంగా ఈ యొక్క స్వతంత్ర ఉద్యమంలో వందే మాతర గీతం అన్నది ఒక ప్రతి సగటు భారతీయుడిని కూడా కదిలించి వేసినటువంటి నినాదం వందే మాతరం. ఆ వందే మాతరంలో ఏంటి తప్పులు ఉన్నాయి లేదా ఎందుకు తొలగించాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి అన్నది మా జనరేషన్ తెలియకపోవచ్చు కానీ ఎట్ ప్రజెంట్ 2025లో ఎటువంటి భారతదేశం ఎటువంటి సంక్షోభాలను ఎదుర్కొంటుంది అన్నది మాత్రం స్పష్టంగా మాకు తెలుసండి. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సంక్షోభాల్ని ఏ ఒక్క విషయాన్ని కూడా పార్లమెంట్లో లేవనెత్తకుండా భారత ప్రధానమంత్రి అయినటువంటి గౌరవ నరేంద్ర మోడీ గారు 1937లో ఈ వందే మాతర గీతంలో ఏదైనా లోపం జరిగింది, ఆ లోపాన్ని ఇప్పుడు దేశద్రోహంగా క్రియేట్ చేసి ఈ యొక్క జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు తప్పు చేశారనేటువంటి నెరేటివ్ని ఈరోజు పార్లమెంట్లో ఆయన లేవనెత్తడం జరిగింది. నిజంగా అప్పుడు ఏం జరిగిందో మాకు తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ వాస్తవ పరిస్థితులు ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసండి. మీ యొక్క రాజకీయ స్వార్థం కోసం 1937లో జరిగినటువంటి ఈ యొక్క వందే మాతర గీతం గురించి కాకుండా 2025లో భారతదేశంలో జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, సగటు మనిషి పడుతున్నటువంటి బాధల్ని, ఇబ్బందుల్ని పార్లమెంట్లో ప్రస్తావించకుండా ఎప్పుడో 1937 గురించి ఈరోజు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి మాటలు మాట్లాడడం నిజంగా ఆ స్థాయి భారత ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మాట్లాడడం నిజంగా ఇది హాస్యాస్పదం అండి. అంతేకాకుండా ఈరోజు ప్రత్యక్షంగా మనందరికీ తెలిసినటువంటి విషయమే ఈ యొక్క ఇండియన్ ఎయిర్లైన్స్ లో జరుగుతున్నటువంటి సంక్షోభం. కొన్ని లక్షల మంది తమ ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకుని ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఈ ఇబ్బందుల గురించి భారత ప్రధానమంత్రి స్థాయిలో ఆయన పార్లమెంట్లో చర్చించాల్సినటువంటి అవసరం లేదా? అంతేకాకుండా ఈరోజు రైతులు పడుతున్నటువంటి బాధలు, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, మిర్చి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, టమాటా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, వాళ్ళకి సరైనటువంటి ధర కల్పించలేక రోడ్ల మీద పోసుకొని రైతులు కన్నీళ్లు పెడుతున్నటువంటి కన్నీటి బాధలు నిజంగా భారత ప్రధానమంత్రికి తెలియదా? అంతేకాకుండా ఇప్పుడు రూపాయి ఇండియా వరల్డ్ మార్కెట్లో భారీ పతనావస్థకు చేరుకుంది. ఈ దుస్థితికి కారణం ఏంటి? దాని మీద చర్చించాల్సినటువంటి అవసరం పార్లమెంట్లో లేదా? అంతేకాకుండా రోజువారీ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, ముఖ్యంగా యువతరాన్ని ముందుకు నడిపించాల్సినటువంటి భారత ప్రధానమంత్రి ఇవి ఏవి పట్టించుకోకుండా కేవలం 1937లో వందే మాతర వివాదాన్ని ఇప్పుడు ఎందుకు తెల మీదకి వేసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది అంటే, నెక్స్ట్ జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఏంటంటే పశ్చిమ బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలి అనేటువంటి సంకల్పంతో మోడీ ప్రభుత్వం అలాగే బీజేపీ గవర్నమెంట్ చాలా కృతనిశ్చయంతో ఉంది. అంతేకాకుండా నెక్స్ట్ తమిళనాడులో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా బెంగాల్లో గెలవాలంటే ఈ యొక్క మత విద్వేషాలను రెచ్చగొట్టాలి, మతపరమైనటువంటి అంశాలని ఇప్పుడు లైమ్ లైట్ లోకి తేవాలి. కాబట్టి భారత ప్రధానమంత్రి స్థానంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రోజు పార్లమెంట్ లో చేసినటువంటి వ్యాఖ్యలు దేనికి సంకేతంగా చూపిస్తుందో ఒక్కసారి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే సుస్పష్టంగా కనిపిస్తుందండి. భారతదేశం కోరుకుంటుంది మేము మతాల మధ్య లేదా కులాల మధ్య విద్వేషాలను కాదండి, ఒక పరిపాలన కావాలి. అక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి యువతకి మంచి ఉద్యోగ ఉపాధి విద్యా అవకాశాలు కల్పించాలి.
ఇక్కడ ఉన్నటువంటి రైతులకి మంచి ధర కల్పించాలి. రైతులు ఇబ్బంది పడకుండా వాళ్ళకి సకాలంలో ఎరువులు సప్లై చేయాలి. అలాగే రైతులకు కావాల్సినటువంటి గిట్టుబాటు ధరని నిర్దేశించి దాన్ని గవర్నమెంట్ పర్యవేక్షించాలి. అంతే యువతకి మంచి అవకాశాలు కల్పించాలి. ఇంకా పేద వర్గాల్ని ఉన్నతమైనటువంటి వర్గాలుగా తయారు చేయడానికి ప్రణాళికలు కల్పించాలి. ఇవేవి మనకిప్పుడు అవసరం లేదు. ఒక ఎమోషనల్ టచ్ ఉన్నటువంటి అంశాన్ని మీరు లేవనెత్తి దాని చుట్టూ రాజకీయాన్ని నడిపించేటువంటి సంస్కృతి మాత్రం ఇది భారతదేశానికి మాత్రం చాలా ప్రమాదం అండి. అఫ్కోర్స్ బీజేపీ గవర్నమెంట్కి ఇది చాలా ఉపయోగపడుతుందేమో కానీ దేశానికి మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి ఉంటుందన్నది నా అభిప్రాయం అండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయాలని పూర్తిగా విజ్ఞప్తి అండి. అందరికీ నమస్కారం.